దోషో బహత స్వభావ పశ్చామి త్వాం ధర్మ సమ్మూఢచేత యశ్రేయ నిశ్చితం బృహి తన్మే శిష్యస్తే హంసాది మాం త్వాం ప్రపన్నం. కానీ ఈరోజు హైబీస్ టీవీ వాళ్ళు ఎంతో సంకల్పంతో కార్తీక మహోత్సవం అనే చక్కనైన ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ భగవద్గీత గురించి కొద్దిగా మాట్లాడమన్నారు కాబట్టి భగవద్గీత నుంచి మనము ఆనందాన్ని మన జీవితంలో ఎలా పొందవచ్చు అనే విషయాన్ని మనం ఈరోజు చర్చించుకుందాం. భగవంతుని ఆవిర్భావం అనేది వివిధ రూపాలలో వస్తుంది. ప్రత్యక్షంగా భగవంతుడు స్వయంగా వచ్చాడు. కలియుగంలో ఆల్రెడీ భగవంతుడు వచ్చాడు. ఎలా వచ్చాడు? నామరూపంలో వచ్చాడు, శాస్త్ర రూపంలో వచ్చాడు, అర్చ విగ్రహ రూపంలో వచ్చాడు, గురువు రూపంలో వచ్చాడు. ఎన్ని రూపాల్లో వచ్చాడు భగవంతుడు? ఓం నమో భగవతే వాసుదేవాయ, లేకపోతే ఓం నమో నారాయణ, లేకపోతే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.